ఇవాల్టి ఎపిసోడ్‌లో అయితే కావ్య విషయంలో రుద్రాణి చేస్తున్న పనులు నచ్చక ఇక స్వప్న అయితే ఆలోచిస్తూ ఉంటదనమాట. అక్కడికి అప్పు అయితే వచ్చి "ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏమైంది?" అని చెప్పేసి అడుగుతూ ఉంటది. ఇక అప్పుడే మన స్వప్న అయితే రుద్రాణి గురించి చెప్తూ ఉంటదనమాట. కావ్య పరిస్థితి బాలేదని చెప్పేసి ఈ సిట్యుయేషన్‌ని తనకి ఫేవర్‌గా చేసుకొని కావ్యని అందరి ముందు పిచ్చిదాన్ని చేయాలని చెప్పేసి చూస్తుందని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటదనమాట. ఆ రుద్రాణి గారికి ఇంకొకసారి అలా మాట్లాడకుండా గట్టిగా వార్నింగ్ ఇద్దామక్క అని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటదనమాట. ఇక స్వప్న అయితే లేదప్పు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కావ్యని పిచ్చిదానిలో చూస్తున్న మా అత్తను మనం పిచ్చిదాన్ని చేసి ఓ ఆట ఆడుకోవాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆవిడికి తోడుగా మా ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడుగా. ముందు రాహుల్ని బయటికి పంపి అప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంటుంది కదా, అప్పుడు ఒక ఆట ఆడుకుందాం ఈజీ అవుతుందని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటదనమాట. మరి భావన బయటికి పంపడం ఎలా అని చెప్పేసి అప్పు అయితే అడుగుతూ ఉంటదనమాట. గాలం వేస్తా, చాలామంది గాలం వేసి పులిహోర కలుపుదామని చూస్తాడు. అదే గాలం రాహుల్‌కి నేనేస్తాను. మామూలు కళాకారుడు కాదు, ఏదో రోజు అందరితో కొట్టించుకునే కళాకారుడు. ఇంట్లో పనికిరాని వాళ్ళే బయట కథలు పడుతుంటారు. ఇవాళ నువ్వు నాలో కొత్త టాలెంట్‌ని చూస్తావని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటదనమాట. వారం క్రితం కొత్త నంబర్ తీసుకున్నా. గొంతు మార్చి రాహుల్‌తో ఫోన్ చేస్తాను చూడని చెప్పేసి ఫోన్ చేస్తదనమాట. హలో డియర్ రాహుల్, నేను టీనాని. ఒకసారి పార్టీలో కలిసాం కదా, ఇవాళ కలుద్దాం అనుకుంటున్నాను, కుదురుతుందా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటదనమాట స్వప్న. ఇన్నాళ్ళకి కలవాలనిపించిందా? నేను 24 గంటలు ఫ్రీనే, ఎక్కడికి రావాలని చెప్పేసి రాహుల్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. అంటే మీ ఇంట్లో ఏం అనరా అని చెప్పేసి అడుగుతూ ఉంటదనమాట స్వప్న. అసలు నాకు పెళ్ళే కాలేదు, బ్యాచులర్‌గా ఉంటేనే కదా మీలాంటి గర్ల్స్‌తో చాటింగ్ అయినా మీటింగ్ అయినా లొకేషన్ షేర్ చేయి వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పేసి రాహుల్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక స్వప్న అయితే ఫోన్ కట్ చేస్తదనమాట. చూసావుగా వీడి వేషాలు, కూతురు ఉన్నా కూడా పెళ్లి కాలేదని అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటది. నాకు ఒక అవకాశం ఇవ్వు, స్టేషన్‌లో వేసి మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకుండా బుద్ధి చెప్తానని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటదనమాట. వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటది. ఇక రాహుల్ బయటకైతే బయలుదేరుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి స్వప్న అడగానే, మగాళ్ళని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడగద్దు అని తెలీదా అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటాడనమాట. అది సంపాదించే వాళ్ళకు, నీలాంటి వాళ్ళకు కాదని చెప్పేసి స్వప్న అయితే సెటైర్ అయితే వేస్తదనమాట. చూస్తుండు, రాజుని రీప్లేస్ చేసేది నేనే, కంపెనీని ఒంటి చేత్తో నడిపించేది నేనే అని చెప్పేసి రాహుల్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక మీడియాలో అదే చెప్పుకుంటున్నారని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుంది. అర్జెంట్ పని ఉంది వెళ్ళాలని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. అక్క నైట్‌కి ఖచ్చితంగా రాడుగా అని చెప్పేసి అప్పు అనగానే, రానివ్వనుగా అని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటదనమాట. అయితే రుద్రాణి గారిని ఒక ఆట ఆడుకోవాలని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటది. మామూలు ఆట కాదు, ఫుట్‌బాల్ ఆడుకోవాలని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటదనమాట. ఇక కావ్య అయితే హడావిడిగా వెళ్ళడం గురించి రాజు ఆలోచిస్తూ ఉంటాడనమాట. నా ప్రవర్తన తప్పుగా అనిపించిందా? కనుక్కోవాలని చెప్పేసి హాయ్ అని మెసేజ్ పెడతాడనమాట కావ్యకి. ఇక కావ్య హ్యాపీగా ఫీల్ అయిపోయి రిప్లై ఇస్తుంది. ఇక నా మీద ఎలాంటి కోపం లేదనమాట అని చెప్పేసి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టానా అని చెప్పేసి రాజు అడగగానే ఏం లేదని చెప్పేసి చెప్తూ ఉంటదనమాట కావ్య. కాఫీ షాప్ నుంచి ఎందుకు వెళ్ళిపోయారని చెప్పేసి రాజు అనగానే, ఇక కావ్య అయితే మనసులో మీరు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయాను, యామిని కూడా వస్తుందని తెలిసి ఇక తనతో గొడవ పెట్టుకుంటే అన్ని నిజాలు బయటపడతాయి, అవి మీరు తట్టుకోలేరని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటదనమాట. ఏం లేదండి, హెడేక్‌గా ఉండి వచ్చేసాను అని చెప్పేసి కావ్య అయితే పైకి చెప్తూ ఉంటది. ఇక రాజు అయితే కాల్ చేసి తలనొప్పిగా ఉంటే చెప్పాలి గానీ అలా వెళ్తారా? అడ్రస్ పెట్టండి. తలనొప్పిగా ఉందన్నారుగా, ఇద్దరం కలిసి హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. మీరు ఇంత ప్రేమ చూపించకండి, నిజం చెప్పేసేలా ఉన్నానని చెప్పేసి కావ్య అయితే మనసులో అనుకుంటూ ఉంటదనమాట. ఇక నేను ఇందాకే టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గింది కూడా. దీనికి హాస్పిటల్‌కి ఎందుకు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటదనమాట. నేను కేఫ్‌లో నిజమే చెప్పాను, నాకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించింది. నాకు గతం గుర్తుకు లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. కళావతి గారు, నిజంగా నేను మీకు తెలీదా అని చెప్పేసి రాజు అనగానే, అమ్మమ్మ గారు పిలుస్తున్నారని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తదనమాట. ఇక అప్పుడే రాజు అయితే యామిని ఉంటది. ఇక రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఏంటి అలా సైలెంట్‌గా వచ్చావు? సడన్‌గా చూసేసరికి భయపడ్డాను తెలుసా అని చెప్పేసి రాజు అయితే అంటా ఉంటాడనమాట. నీ దగ్గరికి రావడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా? నా మీద ఇంకా కోపం పోలేదా? నేను తప్పు చేశాను, సారీ. నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వు ఒంటరిగా వెళ్తే ప్రాబ్లమ్ అవుతుందని భయపడ్డాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉండాలనుకున్నా. అంతేకాని నీ ప్రైవసీని లాగేసుకోవాలని కాదని చెప్పేసి యామిని అయితే ప్రేమగా మాట్లాడుతూ ఉంటదనమాట.
నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను చిన్నపిల్లాడిని కాదుగా అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడనమాట. అది నాకు ఇందాకే అర్థమైంది. నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. ఈ రోజు నుంచి ఈ కార్ నీదే బావ. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇంట్లో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కార్ కీస్ అయితే ఇస్తుందనమాట. ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్ బావ అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇక తర్వాత సీన్‌లో కావ్య అయితే పెళ్లి ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటదనమాట. నిజం చెప్పి మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేయలేను. అందుకే కాల్ కట్ చేశానని చెప్పేసి అనుకుంటూ ఉంటదనమాట. ఇక ఇంతలోనే సుభాష్ అయితే వస్తాడు. ఇక కావ్యని చూసి, ఏంటమ్మా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు అని చెప్పేసి అనగానే, ఏంటి మావయ్య గారు మీరు కూడా రుద్రాణి మాటలే నమ్ముతున్నారని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. లేదు, నీ మాటలే నమ్ముతున్నాను. ఇన్నాళ్ళు మీ అత్త నీ మాటలే నమ్ముతుంది. కానీ నువ్వు కేఫ్లో మాట్లాడింది చూసి తన నమ్మకం చచ్చిపోయింది. నిన్ను కన్న కూతుర్లా చూసుకున్నాను. నువ్వు కూడా నాకు అంతే సపోర్ట్ చేశావు. ఇంటిని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడావు. నిజాన్ని నమ్ము కావ్య, ఊహల్లోంచి బయటికి రా అని చెప్పేసి సుభాష్ అయితే అంటూ ఉంటాడనమాట. నీకేం అయిపోతుందేమోనే నాకు భయంగా ఉంది. ఆ రుద్రాన్ని అడిగిందని కాదు. నువ్వు నిజంగా రాజుని చూసి ఉంటే వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని చెప్పేసి సుభాష్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక కావ్య అయితే సైలెంట్గా ఉండిపోతుందనమాట. క్షమించండి, నేను ఇప్పుడు నిజం చెప్పలేనని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నీ దగ్గర సమాధానం లేదు, కానీ నేను నమ్మడానికి సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు నమ్మడానికి ఊహలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి సుభాష్ అయితే అంటూ ఉంటాడనమాట. కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుందన్నమాట. ఎంత చెప్పినా నీ మొండితనమే కానీ మా మాట అర్థం చేసుకోవా అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడనమాట. మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ చెప్పగలను, కానీ మీరు నమ్మిన దారిలో నేను నడవలేనని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుందన్నమాట. నువ్వు నమ్మిన దారిలో చీకటి తప్ప ఇంకేముందని చెప్పేసి సుభాష్ అయితే అంటూ ఉంటాడు. నేను ఆయన్ని గుడ్డిగా ప్రేమించవచ్చు, కానీ ఆయన ప్రేమ నన్ను గుడ్డిదాన్ని చేయదు అని చెప్పేసి కావ్య అనగానే ఇక సుభాష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక కావ్య అయితే ఫోటో పట్టుకొని ఏంటండి నాకు ఈ శిక్ష అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత అంతా ఓకే కదా అని చెప్పేసి లంచ్ టేబుల్ దగ్గర అప్పు స్వప్న అయితే అనుకుంటూ ఉంటారనమాట. ఇక ఇంతలో రుద్రాణి అయితే వచ్చి టైంకి ఫుడ్ తినకుండా హెల్త్ పాడు చేసుకుంటున్నారని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇవాళ వంటలు గుమ్మగుమ్మలాడిపోతున్నాయని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటుందన్నమాట. నాకు రాని వాసన మీకెలా వస్తుందని చెప్పేసి రుద్రాణి అనగానే, పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటుందన్నమాట. అంత గుమగుమలాడేలా ఏం చేశారో అని చెప్పేసి డిష్ అయితే ఓపెన్ చేస్తుంది అనమాట రుద్రాణి. అందులో బతికి ఉన్న చేపలు చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతుంది. హే, లైవ్ ఫిష్ అని చెప్పేసి రుద్రాణి అనగానే, హెల్త్కి మంచిదని బ్రతికున్న ఫిష్ చేసిందా శాంత అని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటుందన్నమాట. అది కాదు, బతికి ఉన్న చేపలు పెట్టారు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. మంచి గుమగుమలాడి ఫిష్ కర్రీ చేశారు అని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక రుద్రాణి అయితే పిచ్చిదానిలో చూస్తూ ఉంటుంది. ఇక అప్పు స్వప్న ఇద్దరు కలిసి రుద్రాణిని అయితే బ్రతికి ఉన్న చేపలను చూపించి చేపల కర్రీ అని చెప్పేసి పిచ్చిదాన్ని అయితే చేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.